ఏమన్నారు హాస్పిటల్ లోపల? రమ్మన్నారు. రక్తం తీసుకున్నారు. రక్తం తీసుకున్నారా? ఎట్లా మాట్లాడారు మీతో డాక్టర్లు? బాగానే చూసుకున్నారా? బాగా చూస్తున్నారు. ఎట్లా అనిపించింది లోపల అంతా? బాగానే చూసుకున్నారు. ఎట్లా ఉంది మన హాస్పిటల్ వ్యవస్థ? బాగానే ఉంది. సంతోషమేనా? ఎక్కడ ఉండేది? అవునా? చూసుకో జాగ్రత్తగా. ఎండకి జాగ్రత్తకి వెళ్ళి ఎండలు ఎక్కువ ఉన్నాయి. డాక్టర్ గారు హలో అండి, బాగున్నారా? ఎంతమంది డాక్టర్ సార్? మొత్తం ఎంతమంది డాక్టర్? నమస్కారం. నమస్కారం. బెడ్స్ కూడా తక్కువ కదా మనకి 4 డేస్ ఫంక్షనింగ్ బెడ్స్ 2 ఎక్స్ట్రా వేసి అన్నారమ్మా. ఏమైంది మీకు? ఇప్పుడు ఉంటారు మీరు? ఎట్లా ఉంది? ఎక్విప్మెంట్ ఉంది. ఒక 1 ఇయర్ కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. మరి ఇరుకైపోవట్లేదు ఎక్కడ? అవుతుంది సార్. ఎప్పటికప్పుడు రాగానే మేము డిస్పోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఎండకాయ తగ్గారు. ఇప్పుడు సాయంత్రం పూట వస్తున్నారు. చూపించుకున్నారా? మీరు వచ్చే ముందు వచ్చారు. నన్ను చూసి వచ్చారా? కాదు, మీరు వచ్చే ముందు వచ్చారు. చూపించుకోండి. ఓకే అమ్మా. ఆన్లైన్లోనే స్టాక్ ఇదంతా కూడా కనబడుతుంది. సో స్టాక్ తగ్గుతుంటే అక్కడి నుంచి వాళ్ళే టాప్అప్ చేస్తారా? మనకి అవుతుంది సార్. క్వార్టర్లీ మనకి వాళ్ళు ఇస్తారు సార్. కామారెడ్డి టౌన్లోని సిహెచ్సికి వచ్చాం. ఆకస్మికంగా తనిఖీ చేస్తే ఏం జరుగుతుంది హాస్పిటల్లో చూద్దామని వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఎదురొస్తున్నాడు. అతను పరామర్శించడం జరిగింది. ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. వార్డులోకి వెళ్ళి చూశాను. వాళ్ళు కూడా వ్యవస్థ బాగుంది. ఇంకా భవిష్యత్తులో కొత్త బిల్డింగ్ తయారైతే ఇంకా బాగుంటుంది. తద్వారా ఇంకా ఆధునికంగా సౌకర్యాలన్నీ వెసులుబాటు ఉంటుందని సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ అదేవిధంగా పేషెంట్స్ కూడా చెప్తున్నారు. సో రోజుకి 100 మంది అవుట్ పేషెంట్స్ వచ్చే హాస్పిటల్ ఇప్పటికి మరి ఇంకా చిన్న బిల్డింగే అవటం 24 అవర్స్ నడుస్తుంది. రాత్రిపూట కూడా డాక్టర్స్ ఉంటారు. వ్యవస్థ అదేవిధంగా ఇక్కడున్న సదుపాయాలు అన్నీ కూడా అత్యాధునికంగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈ హాస్పిటల్కి రండి, దగ్గరుండి వైద్యం చేయించుకోండి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాట్సాప్ యువర్ ఎమ్మెల్యే అనే నెంబర్ కూడా నేను ఇప్పటికే రిలీజ్ చేశా. ఇబ్బందులు దయచేసి నాకు తెలియజేయండి. పేషెంట్స్ ఉన్న రూమ్కి వెళ్ళి చూస్తే, ఆ వార్డుకి వెళ్ళి చూస్తే మరి సమ్మర్ కాబట్టి నాకు వచ్చిన ఆలోచన ఇక్కడున్న సిబ్బంది డాక్టర్ గారు కూడా అడిగిన విధానం బట్టి ఒక ఎయిర్ కండిషన్ P4 ద్వారా ఇస్తే బాగుంటుందని ఒక సూచన చేశారు. వితిన్ ఏ వీక్లో ఒక ఎయిర్ కండిషన్ P4కి డొనేట్ చేస్తామని కూడా, P4 దాతల ద్వారా అని కూడా తెలియజేస్తారు. మరి ఇలాగా పామర్ పరిధిలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెమ్మని పబ్లిక్కి తెలియజేస్తాం. నమస్కారం.